ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన వక్ఫ్ బిల్లుకు సంబంధించిన స్పీడ్ కావచ్చు, నిన్న కుంభమేళ తొక్కిసలాట కావచ్చు, అదానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, అమెరికాలో అదానికి స్కామ్ చేసిందని చెప్పేసి అమెరికా ఒక ఇష్యూ ఒక నోటీస్ ఒకటి జారీ చేసింది గవర్నమెంట్, ఇండియన్ గవర్నమెంట్కి. ఆ ఇష్యూ మీద కావచ్చు పార్లమెంట్లో మొత్తం వాడి వేడిగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే ప్రతిపక్షం బలం కూడా పెరిగింది కాబట్టి ఈసారి మోడీకి పార్లమెంట్లో చుక్కలు చూపిస్తారని అనుకోవచ్చు. కేరళ స్కామ్లో కవిత, ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ జారీలో ఆమె పాత్ర. దీనికి సంబంధించి ఢిల్లీ మాదిరిగా కేరళలోనూ లిక్కర్ స్కామ్ జరిగిందని, దీని వెనుక తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర పోషించారని అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత కేరళ అసెంబ్లీలో విపక్ష కాంగ్రెస్ నేత వీడి సతీశన్ ఆరోపించారు. గురువారం ఆయన మలప్పురంలోని ఎడవన్నలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చాలా డీటెయిల్స్ చెప్పిందంటే అవి ఏందో చూద్దాం. 2023లో కుంభకోణం జరిగిందని, అప్పట్లో పాలక్కడ్లోని ఎలవల్లి పంచాయతీలో ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పేరిట భూముల కొనుగోలు చేశారు. అనూహ్యంగా ఆ తర్వాత మద్యం విధానంలో సవరణలు చేసి ఆ కంపెనీకి మద్యం తయారీ లైసెన్స్ ఇచ్చారు. ఏ కంపెనీది? ఓయాసిస్ కమర్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి భూములు ఇచ్చారు. ఫస్ట్ భూములు ఇచ్చి అదే కంపెనీకి మద్యం తయారు చేసే లైసెన్సులు ఇచ్చారు. అంటే అప్పటికే తీసుకొచ్చిన మద్యం పాలసీలో కొన్ని చేంజెస్ చేసి ఒక ప్రైవేట్ కంపెనీకి లైసెన్స్ ఇచ్చి దానిలో మద్యం పాలసీలో చేంజెస్ చేసి ఆ కంపెనీకే ఏదైతే ఎట్లాగో భూములు ఇచ్చారు కాబట్టి ఆ భూములలో దాన్ని ఏమంటారు ఒక మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేసుకొని సిండికేట్ లాగా అక్కడ మద్యం తయారు చేసుకునే లైసెన్స్ కూడా ఇచ్చారంటే ఈ విషయంలో పినరయి విజయన్, కేరళ సీఎం, ఎక్సైజ్ మంత్రి ఎంబీ రాజేష్ను ఎవరిని సంప్రదించకుండా, ఏ శాఖను అటు ఆబ్కారీ శాఖ అధికారులను సంప్రదించకుండా, దానికి సంబంధించిన నిపుణులను సంబంధించకుండా, ఇతర మంత్రివర్గంతో సంబంధించకుండా, అఖిలపక్షంతో చర్చించకుండా డైరెక్టు సీఎము ఎక్సైజ్ మినిస్టర్ ఎంబీ రాజేష్ ఇద్దరు ఆ కంపెనీకి ఏకపక్షంగా అనుమతులు ఇచ్చారని చెప్పేసి ఈయన వీడి సతీశన్ ఆరోపణ చేస్తున్నాడు. ఈ వ్యవహారాన్ని నడిపించింది కల్వకుంట్ల కవిత. అటు విజయంతో కేరళ సీఎం విజయంతో రాజేషన్తో ఇద్దరితోటి కాంట్రాక్ట్లో ఉండి ఈ కంపెనీకి భూములు అప్పచెప్పే విషయంలో, మద్యం పాలసీలో చేంజ్ చేసి మద్యం తయారు చేసుకునే కంపెనీ లైసెన్స్ ఇచ్చే విషయంలో కవిత మధ్యవర్తిగా వ్యవహరించి కొంత వ్యవహారం జరిపి వీళ్ళకు సంబంధించిన ఆ అనుమతులు వచ్చేలాగా చేసిందని చెప్పేసి ఆయన ఆరోపిస్తూ ఉన్నాడు. తమ ఆరోపణలకు క్యాబినెట్ నోటే ఆధారమని, తాము మీడియాకు విడుదల చేసిన క్యాబినెట్ నోటు నకిలీది అని మంత్రి ఖండించలేదని గుర్తు చేశారు. ఇది ఇంకా డీటెయిల్స్ 12వ పేజీలో ఉన్నాయి, చూద్దాం ఒకసారి. ఏందో ఈ 12వ పేజీ అంటే ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కూడా కవిత చాలా ఇదని చెప్పేసి, చాలా ఆమె హస్తం ఉందని చెప్పేసి గతంలో వార్తలు వచ్చి ఆమెను విచారణ పేరుతోటి జైల్లో పెట్టి జైలుకు సంబంధించిన అది కూడా జరిగింది. ఇప్పుడు మళ్ళీ కేరళ లిక్కర్ స్కామ్ కేసులో మళ్ళీ ఆమెను లాగి మళ్ళీ ఆమెను ఇరికించే ప్రయత్నం అయింది, లేకపోతే ఏమంటారు నిజంగానే ఆమె హస్తం ఉందా అని తేలుతుంది. తేలాలంటే మనం అంటే తేలుతుందా అనుకుంటే ఊకుంటుందా, కానీ తేలాలంటే దానికి సంబంధించిన విచారణ జరుగుతుంది. ఆ తర్వాత అన్ని నిజాలు బయటపడతాయి. దుకాణాల కేటాయింపు విషయాలు కూడా ఎవరికీ తెలియదని ప్రతిపక్షాలు మండిపడుతున్న విషయాన్ని ప్రస్తావించారు. ఓయాసిస్ కంపెనీకి లైసెన్స్ వచ్చిన విషయం పాలక్కడ్లోని డిస్టరీలకు కూడా తెలియదు. 2023 పాలసీని ఆమోదించిన వెంటనే ఓయాసిస్ కంపెనీకి మద్యం తయారీ నిర్వహణకు అనుమతి లభించాయన్నారు. ఈ వ్యవహారంలో కవిత పాత్ర, ఆమె కేరళలో ఎక్కడ బస చేసింది, ఏడ ఉన్నది అనే వివరాలు అన్నీ బయట పెట్టాలి అని చెప్పేసి ఆయన డిమాండ్ చేస్తున్నాడు. కంపెనీపై పంజాబ్లో కేసులు ఉన్నాయంట ఓయాసిస్ కంపెనీ మీద. మధ్యప్రదేశ్, పంజాబ్ కేంద్రాలుగా ఓయాసిస్ కంపెనీ కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్టు సతీశన్ తెలిపారు. పంజాబ్లో భూగర్భ జలాలను కలుషితం చేస్తుందని ఆ కంపెనీ మీద కేసుంది. రైట్, ఇది 8 కోట్ల లీటర్ల నీటిని వినియోగించే ఓయాసిస్కు ఎట్లా అనుమతులు ఇస్తారు? భూగర్భ జలాలను, జనాలకు ఉపయోగపడే వాటర్ని పొల్యూట్ చేస్తుంది అని చెప్పేసి పంజాబ్లో, మధ్యప్రదేశ్లో ఈ కంపెనీ మీద సంబంధించి ఆ కేసులు ఉన్నాయంట. అందుకే అందులో కవిత హస్తం కూడా ఉంది. కవిత ఎక్కడ ఉన్నది, ఆమె